వెల్కమ్ టు DS24 న్యూస్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంతో T-Fiber ప్రాజెక్టును అనుసంధానం చేయడంపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద తెలంగాణలో T-Fiber ప్రాజెక్టును అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా చర్చించారు. తొలి దశలో తెలంగాణలోని పలు జిల్లాల్లోని 3089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి బలమైన హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇదే సమయంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలుకు సంబంధిత ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోవడం, పెండింగ్లో ఉన్న నిధులను వేగంగా విడుదల చేయడం వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసేందుకు స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై జ్యోతిరాదిత్య సింధియాతో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని హామీనిచ్చారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంగా అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేయడంపై కేంద్ర మంత్రి దృష్టికి కొన్ని కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద తెలంగాణలోని T-Fiber ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణ ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం, తద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా విస్తృతమైన హై స్పీడ్ నెట్వర్క్ ను అభివృద్ధి పరచుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం వల్ల T-Fiber నెట్వర్క్ ను విస్తరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానిస్తూ రింగ్ ఆర్కిటెక్చర్గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడిన ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిరంతరం సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల గ్రామీణ తెలంగాణకు అంతరాయం లేకుండా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో నెట్వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలోని 3089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద గ్రామాలను అనుసంధానిస్తూనే భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ నెట్వర్క్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రంలోని హైస్పీడ్ నెట్వర్క్ అందుతున్న ఇతర ప్రాంతాలకు సమంగా సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నారు. దీంతో తాజాగా ఆ బ్రేక్ఫాస్ట్ పథకంలో ఏమేం వెరైటీలు వంటకాలు చేయనున్నారనేది ఆ మెనూ వచ్చేసింది. బోండా, దోశ, పూరి, బెల్లట్ ఇడ్లీ, ఉప్మా ఇలా రోజుకో వెరైటీ వంటకాన్ని విద్యార్థులకు రుచి చూపించనున్నారు. జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రారంభించనుండగా ఏటా 120 కోట్ల వ్యయం చేయనున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 12వ తేదీ నుంచి ఈ పథకం మొదలు కానుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వయస్సుకు తగిన పోషకాలు అందేలా ఈ బ్రేక్ఫాస్ట్ లో స్కీమ్ ను మెనూ అధికారులు రెడీ చేశారు. మధ్యాహ్న భోజనం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కలిపి ప్రతి సంవత్సరం 180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ బ్రేక్ఫాస్ట్ పథకం కింద రాష్ట్రంలోని 1.92 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇక రోజుకో వెరైటీ చొప్పున వారానికి సరిపడా మెనూను రెడీ చేశారు. ఒక రోజు దోశ, ఒక రోజు పూరి, మిల్లెట్ ఇడ్లీ, బోండా, ఉప్మా ఇలా రకరకాల వంటకాలు ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లో అందించనున్నారు. వీటికి చట్నీ, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా వంటివి కూడా అందించి విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన టిఫిన్ ఏర్పాటు
చేయనున్నారు. కీలకమైన ఇంటర్మీడియట్ వయసులో ఉండే విద్యార్థులకు నాణ్యతతో కూడిన బలవర్ధక ఆహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇంటర్ విద్యార్థులకు ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇంటర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజనం అందించే దశలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఇక ఇంటర్ చదివే విద్యార్థుల వయసు దాదాపు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటుంది. కౌమార దశలో ఉన్న విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఎదిగే దశ కావడంతో వారికి ఆ వయస్సులో పోషకాలతో కూడిన ఆహారం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సుల ప్రకారం కౌమార దశలో ఉన్న వారికి రోజుకు 1029 కిలో క్యాలరీలు 30 నుంచి 32 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ సిఫార్సులకు అనుగుణంగానే తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంత పోషకాలు అందించేలా ఈ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజన పథకానికి రూపకల్పన చేసింది. ఇక జూన్ 12వ తేదీన ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే తొలి రోజు 41,250 మంది విద్యార్థులు ఈ స్కీమ్లో భాగస్వాములు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట 64 కాలేజీల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రోజుకు 1.92 లక్షల మందికి భోజనం అందించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కు 80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 100 కోట్లను ప్రతి సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తుమ్మడిహెట్టి బ్యారేజ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యారేజ్ ఎత్తును పెంచే విషయంపై చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ మహారాష్ట్ర సీఎం కు సీఎం రేవంత్ రెడ్డి కీలక లేఖ రాశారు. తెలంగాణలో పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయడం, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన తుమ్మడిహెట్టి బ్యారేజ్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తుమ్మడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు వ్యవహారంపై మహారాష్ట్ర సర్కార్తో చర్చలు జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారికంగా ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని ఆ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కోరారు. అందుకు అనుకూలమైన తేదీని తొందరగా ఖరారు చేయాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజాల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి ఉంది. మొదటి ప్రతిపాదనలో భాగంగా ఈ తుమ్మడిహెట్టి బ్యారేజ్ ను 152 మీటర్ల ఎత్తు నిర్మించాలని భావించారు. 2016 ఆగస్టు 23వ తేదీన జరిగిన ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. అవసరమైన అనుమతులకు సహకారం అందిస్తామని కూడా మహారాష్ట్ర సర్కార్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పూర్తి చేయాలని ఇటీవలే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃసమీక్షించింది. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు ఇచ్చిన సూచనలతో ఒక అంచనాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. అందుకే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తుమ్మడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్ఆర్ఎల్ ను పరిశీలించిన మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని సీఎం రేవంత్ వివరించారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుంటుందని లేఖలో ప్రస్తావించారు. షాద్నగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నరసింహులు చంద్రబాబు మెప్పు కోసం డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. షాద్నగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నరసింహులు చంద్రబాబు మెప్పు కోసం డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మహానాడులో చెత్త వాగిన ఆయన ఓ అజ్ఞాని అని ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. డిక్షనరీలో తెలంగాణ పదం లేదనడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమేనని నిరంజన్ రెడ్డి విమర్శించారు. మహానాడులో బక్కని నరసింహులు వ్యాఖ్యలను ఖండించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ అనే పదం చరిత్రలో ఎన్నడూ, శాసనాల్లో, సాహిత్యంలో, రాజ్యాంగంలో
రాజ్యాల చరిత్రలో ఉందని తెలిపారు. క్రీస్తు శకం 1417 తెల్లాపూర్ శాసనం నుండి కాకతీయుల కాలవకు కొనసాగిన త్రిలింగ దేశం అనే పదం నుండి తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అన్న మాటను పదం ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో బక్కన్ నరసింహులు చెప్పాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014లో పార్లమెంటులో చేసిన చట్టం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. చంద్రబాబు మెప్పు కోసం బక్కని నరసింహులు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని అమరుల త్యాగాలను అవమానించడమే. మీలాంటి వాళ్ళు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు అని, కానీ అది మా ఆత్మగౌరవం, మా రక్తంలో, మా గుండెల్లో, మా భూమిలో, మా భాషలో, మా యాసలో, మా సంస్కృతిలో దాగి ఉంది. మీలాంటి ద్రోహుల మాటలు మా ప్రజలను మరింత బలోపేతం చేస్తాయి. తెలంగాణ తేజాన్ని, వైభవాన్ని విశ్వవీధుల్లో ఎగరవేస్తారు అని బక్కని నరసింహులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఒకవైపు బగ్గుమంటున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. బుధవారం పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6 డిగ్రీల, అనకాపల్లి జిల్లా రాయవరంలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు వడదెబ్బ ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం వడదెబ్బకు గురై శ్రీకాకుళం జిల్లాలో పలసపురానికి చెందిన సింహాచలం, పాణిగ్రహి, రంగనాథపురానికి చెందిన నడిపూడి కృష్ణారావు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దని, తగినంత నీరు తీసుకోవాలంటూ వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు క్రూడ్ ఆయిల్, ఇటు బంగారం ధరలు పోటాపోటీగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి నేటి పసిడి ధరలు కాస్త ఊరటనివ్వడంతో బంగారంతో పాటు వెండికి ప్రస్తుతం మార్కెట్ లో మంచి గిరాకీ ఉండటంతో ధరలు ఎప్పుడెప్పుడు దిగొస్తాయా అని జనాలు ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు క్రూడ్ ఆయిల్, ఇటు బంగారం ధరలు పోటాపోటీగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి నేటి పసిడికి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. బంగారంతో పాటు వెండికి ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో ధరలు ఎప్పటికెప్పుడు దిగొస్తున్నాయి. బంగారంతో పాటు వెండికి ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో ధరలు ఎప్పుడెప్పుడు దిగొస్తాయా అని జనాలు ఎదురు చూస్తున్నారు. గతేడాది గోల్డ్ రేటు ఏకంగా 70% వరకు పుంజుకుంది. ఇక వెండి సంగతి సరాసరి సిల్వర్ రేటు గతేడాది రికార్డు స్థాయిలో 150% వరకు పెరిగింది. బుధవారం కూడా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నేటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ గ్రామ్ ధర 15,282 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర 14,509. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర 11,871 వద్ద పలుకుతోంది. తులం ప్రకారం చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ 1,58,280 వద్ద కొనసాగుతోంది. ఇది వార్తా బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.